అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్. ఈ డ్రింక్ ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనేది లాస్ట్ వరకు చూడండి. హెర్బల్ లైఫ్ అంటే తెలిసిన వాళ్ళకి అఫ్రెష్ డ్రింక్ అనేది తెలిసే ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకే కాదు, నార్మల్ పర్సన్స్, టీ కాఫీలు గ్రీన్ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. టీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకు రీప్లేస్ అంటే 4 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది. 1 స్పూన్లో 40 mg కెఫైన్ ఉంటుంది. 40 mg కెఫైన్ ఉంటుంది. ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్తో సారంతో కూడుకున్నది. న్యాచురల్ కెఫిన్ పౌడర్, ఐసోలేటెడ్ కెఫిన్ ఉంటుంది. హ్యాపీగా తీసుకోవచ్చు. గరానా సీడ్స్తో తయారు చేయబడుతుంది. గరానా సీడ్స్తో తయారు చేస్తారు. ఈ అఫ్రెష్ తీసుకోవడం వలన మన మెంటల్ అలర్ట్నెస్ బాగుంటుంది. ఎవరైనా చేసుకోవాలంటే కాన్సన్ట్రేట్తో చేసుకోవచ్చు. ఈ అఫ్రెష్ డ్రింక్ను తీసుకోవడం వలన మన మెటబాలిజంను బూస్టింగ్ చేసుకోవచ్చు. రీచింగ్ యాంటీ ఆక్సిడెంట్స్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. గర్భిణులు, బాలింతలు కూడా తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ టీ కాఫీలు తీసుకునే అలవాటు ఉంటే గర్భిణులు, బాలింతలు కూడా తీసుకోవచ్చు. ఎనర్జీ, ఈ అఫ్రెష్ తీసుకున్నప్పుడు మనకి ఎనర్జీ ఫీలింగ్ ఉంటుంది. స్టమక్ క్లీన్ అవుతుంది. వేస్ట్ టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. ఈ అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది 6 ఫ్లేవర్స్లో ఉంటుంది. 6 ఫ్లేవర్స్: తులసి, జింజర్, ఇలాచీ, సినమోన్, లెమన్, పీచ్, ఇలా 6 ఫ్లేవర్స్ ఉంటాయి. 4 to 6 స్పూన్స్ తీసుకోవచ్చు. అంటే 4 నుంచి 6 సార్లు మనం ఈ అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ను తీసుకోవచ్చు, మార్నింగ్ నుంచి నైట్ వరకు. నైట్ టైంలో తీసుకుంటే నిద్ర కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ నైట్ 8 తర్వాత తీసుకోకపోవడమే మంచిది. చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు. అంటే ముందు కాఫీ, టీలు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అలాంటి అలవాటు లేని వాళ్ళు డైరెక్ట్ తీసుకోవాలి అనుకుంటే 15+ తర్వాత తీసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడం చాలా సులభం. ఎలాగో చూపిస్తాను. 1 స్పూన్ పౌడర్ వేసుకొని గోరువెచ్చని వాటర్ని మనం గ్లాస్లో యాడ్ చేసుకోవాలి. అంతే, అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొందరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.